రక్షణలోనికి వస్తా ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ జీవించుచున్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడవే అన్నట్టుగా లోకములను జీవిస్తున్నావే. ఈ రాత్రి వేళ సమయంలో పాపములు ఒప్పుకొని విడిచిపెడతావా? ఈరోజు దేవునికి లోబడతావా? తనను చిన్న ప్రార్థన చేస్తానిక ఆశయా, పాపములను బ్రతుకుతున్నాను, లోకములను జీవిస్తున్నాను. నిజంగా మంచి కాపరివి కదయ్యా. మంచి కాపరిని వీడి తండ్రి నేను దూరం అయిపోయాను. ఇంతవరకు మంచి కాపరి తన గొర్రెలకి ఆపదొచ్చినా తన ప్రాణాలు కూడా లెక్క చేసుకోకుండా కాపాడుతాడు. తండ్రి ఎన్నో వ్యాధులు వచ్చినా, ఎన్నో రోగాలు వచ్చినా, ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా తప్పించగలిగిన దేవుడు ఉన్నావని తెలుసు కానీ నీకు లోబడలేదయ్యా. నన్ను క్షమించయ్యా. అడుగుతావా తల్లి? అడుగుతావా చెల్లి? ఈ రాత్రి వేళ సమయంలో అడుగుతావాక? ఈ రాత్రి వేళ సమయంలో ప్రభుని ఏసయ్యా, తెలియక ఇంతవరకు దూరం అయిపోయానయ్యా. అయ్యా, తెలిసి ఎన్నో పాపములో ఎంతో శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తూ వచ్చానయ్యా. అయ్యా, తప్పిదములు చేయవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు దేవుని కనికరాన్ని పొందుతానని వాక్యం సెలవిస్తుంది కదా. తండ్రి, నేను ఇంతవరకు పాపములోనే ఉన్నానని నాకు అర్థమైందయ్యా. నా చూపులలో, నా తలంపులలో, నా ఆలోచనలో, నా పడకలో, నా నడకలో సమస్తాన్ని చూస్తున్న దేవుడము. కానీ నీ కనులకు నేను ఏమి దాచగలను ప్రభువా? నాకు అర్థమైపోయింది నేను పాపములోనే ఉన్నానని. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను క్షమిస్తావా ప్రభువా? ఈ రాత్రి వేళ సమయంలో నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఈ రోజు నుండి యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతాము. ఈ రోజు నుండి ప్రభు కోసం జీవిస్తానని ఒక నమ్మకం కలిగి ఉన్నట్టయితే నీ కుడి హస్తాల పైకి చూపిస్తే నీకోసం